ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం కనుక యేసుక్రీస్తు యొక్క జన్మకు సంబంధించిన కొన్ని విషయాలు చరిత్రల నుండి ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి మీకు ఈ మాటలు సెలవిస్తున్నాను ప్రియులారా. మరి యేసుక్రీస్తు యొక్క రాక ఒక ఆశ్చర్యకరమైంది లోకం మీదికి. అంత మాత్రమే కాకుండా ఆయన రాక కొరకు కొన్ని సంవత్సరాలకు పూర్వమే ఎంతోమంది ప్రవచనాలు చెప్పి మరి దర్శనములు చూసి ఆయన మెస్సయ్య రాక కొరకు మరి దేవుని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం అది. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతము యేసుప్రభు పుట్టిన దినాల్లో ప్రస్తుతం అక్కడ మరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోమా ప్రభుత్వం కింద ప్రజలు అణచివేతకు మరి గురి అయిపోవడము, ప్రజలు శ్రమల్లో ఉండడము, మెస్సయ్య కొరకు ఎదురు చూడటం. ఆ మెస్సయ్య వస్తే మాకు రాజుగా ఉంటారు, ఆయన మాకు చక్కని పరిపాలన అందించి మా మీద అధికారం చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రియులారా, వారు మరి వాళ్ళు ఎదురు చూసినట్టుగా ఆ రాజు ఈ లోకానికి చెందినవాడు కానే కాదు. మరి మలాకి మొదలుకొని మత్తయి సువార్త వరకు కూడా ప్రియులారా మరి ప్రవచనాలు లేవు, దర్శనము లేదు, దేవుని స్వరం వినలేని స్థితిలో మరి ప్రజలు ఉన్నారు. మలాకి తర్వాత అసలు దేవుని యొక్క దర్శనము కానీ ప్రవచనము కానీ దేవదూతలు మాట్లాడడం కానీ అక్కడ అసలు జరగనట్టుగా మనం బైబిల్ చరిత్రను చూస్తాం. 400 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన దేవుడు మరి భూమి మీదకి దేవదూతల్ని పంపించి యేసు యొక్క మరి జన్మదినాన్ని గురించిన ప్రస్తావన తెలియజేయడం ఎంతో సంతోషింపదగిన విషయం. అయితే మనం చూసినట్లయితే యేసు యొక్క మరి పితరుల జాబితా ఎంతో చక్కగా ఉంటుంది. ప్రభు అయిన యేసు యొక్క పుట్టక ఎదురు చూసేటువంటి మన సందర్భమైంది కాదండి. దాదాపు 2000 సంవత్సరంలో జీవించిన 46 చెప్పిన మాటలు అన్నమాట. అవన్నీ ఏమని చెప్పారంటే మొదటి 17 వచనాలన్నీ కూడా వీరందరూ యేసు యొక్క పితరుల జాబితా. అయితే వీరిలో మంచి గుణములు కలవారు ఉన్నారు, పరిపూర్ణమైన అనుభవాలందు ఆత్మీయ అభివృద్ధి అందు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, రూతు, దావీదు మొదలగు వారు విశ్వాస వీరులైతే గత జీవితమునందు కలంకమున్నవారు రాహాబు, తామారు మరి ఇలాగా మరి చాలామంది పతితలు కూడా ఆయన యొక్క జన్మదినపు యొక్క వరుసలో పితరుల వరుసలో ఉన్నారు. అందరి ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. నిజంగా ప్రియులారా, మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి దేవుడు మరి అటువంటి ప్రజల్ని కూడా ఎన్నుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే మరి స్త్రీ సంతానముగా వచ్చిన వారే అపవాది యొక్క తలను చితకపొడుస్తుంటని దేవుడు మరి మాట్లాడినట్టుగా మనం వెలుగుతాం. మరి చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో 15వ వచనం చక్కని మాట అక్కడ మనకు కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ఉంటుందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదు. స్త్రీ సంతానము ద్వారానే మరి అపవాదిని ఎదిరించుటకు దేవుడు ఆ రోజు ఆజ్ఞ ఇచ్చారు. ఆ యొక్క సాతాను అపవాదైన సర్పానికి ఆయన ఏమని మరి చెప్పారో మనందరికీ తెలుసు. స్త్రీ సంతానము ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి ఉన్నదని మరి ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం ద్వారా మరి ఆ రోజే దేవుడు అపవాది యొక్క తలను చితకపొడిచేవారు ఎవరు అనేది దేవాది దేవుడు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మరి అందరూ కన్న పిల్లల గురించి అందరూ పురుషులను బట్టి కనెను అనే మాట ఉంటుంది. కానీ మరి లాస్ట్కు యేసుప్రభు యొక్క జన్మదినాన్ని మనం గమనిస్తే చివరి మాటలో ఏమని ఉంటుందంటే యాకోబు మరి 16వ వచనం 1వ అధ్యాయం 16వ వచనంలో మరి యాకోబు మరియా భర్త అయిన యేసేపునకు కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అని ఉంటుంది. కానీ మిగతా వచనాలన్నీ కూడా మరి పురుషులు కన్నారు అన్నట్టుగా రాయబడుతుంటుంది. ఎవరెవరు కన్నారంటే దావీదు కుమారుని యొక్క మరి వంశావళి, అన్నదమ్ముల్ని కనెను, ఎస్రేము కనెను, నయస్సోను కనెను, ఇలాగ పురుషుల పేర్లు వ్రాయబడి ఉంటాయి. కానీ లాస్ట్కి యేసు ప్రభు జన్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె యందు క్రీస్తు అనబడిన మరి యేసు పుట్టెను. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరం. ఆదికాండంలో దేవుడు అపవాదితో
మరి అవ్వ ఆదాము వాళ్ళ దగ్గర పలికిన ఆ మాటల్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి స్త్రీ సంతానముగా రావడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచించండి. 400 సంవత్సరాలు పాత నిబంధన ముగించిన తర్వాత కొత్త నిబంధన ప్రారంభం అవటానికి 400 సంవత్సరాల మధ్య కాలంలో ఏ ఒక్క రోజు ప్రజలు దేవుని స్వరాన్ని విన్నట్టు కానీ, ప్రజలు దేవునితో మాట్లాడినట్టు కానీ, దేవదూతలు ఏమైనా సమాచారాలు ఈ భూమి మీద ఉన్న ప్రజల కొరకు తెచ్చిందనటానికి కానీ ఎటువంటి ఆనవాళ్ళు లేని ఆ యొక్క రోజుల్లో, ఆ చీకటి దినాల్లో దేవాది దేవుడు మరలా మనల్ని ప్రేమించి దేవదూతల్ని భూమి మీదకి పంపించి మరి ఆ యోసేపు మరియకు మరి యొక్క కుమారుడు జన్మించినట్లుగా, మరియకు కుమారుడు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె స్త్రీ యందు అతను జన్మించాడు కనుక కన్యకుమారుడుగా, స్త్రీ సంతానముగా, అపవాది మరి చెతక పొడిచేవాడుగా ఈ లోకంలో ఉన్న పాప చీకట్లన్నీ తొలగించడానికి ప్రభు అని యేసుక్రీస్తు మన మధ్య నివసించడం ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కాబట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనమందరము కూడా ఆయన నామాన్ని మనం ధరించుకుందాం. ఆయన నామంలో రక్షణ పొందిన వారు ఇంకా రక్షణ పొందండి. ఆయన ద్వారానే మోక్షం ఉంది, ఆయన ద్వారానే రక్షణ ఉంది. ఆయనే మన యొక్క మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త కనుక యేసుక్రీస్తు నామంలో సాగిపోయి దేవుని నామాన్ని మహింకరంగా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు పుట్టుకకు ముందు ప్రభు నా తండ్రి, మీరు ఎంతగానో అయా మా ప్రభు మీ యొక్క కృపను కుమ్మరించారు. మీ చీకటి దినాల్లో ఆయా అంధకారంలో ఉన్న ప్రజలనైనా గొప్ప వెలుగును చూసే అవకాశం ఇచ్చి ఆయా తండ్రి లోకానికి నీ కుమారుని పంపించి మా పాపముల నుండి మాకు విడుదల కలుగజేసేందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మేమందరము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం తండ్రి. నీ కుమారుడు యొక్క నా తండ్రి క్రీస్తును ఆరాధించడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మా కుటుంబాల్ని అయ్యా మీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్.